ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పైన ఏం జరుగుతుందోరా? ఏం జరగదులే. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదరా. అయినా సరే ఊరోసి జాగ్రత్తగానే ప్లాన్ చేస్తుందిలే. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ గాయత్రి అంటే ఎవరు? నా భార్యనండి. చెప్పండి, ఏంటి పని? త్రిపుర అనే ఆవిడ గాయత్రికి ఏమవుతారు? మా కన్నయ్య దొరికాడా? త్రిపుర ఎక్కడుందో తెలిసిందమ్మా? మీరంటుందేమిటో నాకు అర్థం కావడం లేదు. నేనొచ్చిన పనైతే త్రిపుర అనే అమ్మాయి వాళ్ళ చెల్లెలు గాయత్రికి థ్రెట్ ఉందని మాకు కంప్లైంట్ ఇచ్చిందండి. గాయత్రికి థ్రెట్టా? అవునండి, కంప్లైంట్లో అలాగే రాసింది. ఆ అమ్మాయి తన చెల్లికి ఈ ఇంట్లో ప్రమాదం ఉందని ప్రొటెక్షన్ కావాలని చెప్పి మా కంప్లైంట్ ఇస్తే వచ్చాం. గాయత్రి అనే అమ్మాయిని పిలవండి. ఆమెతో ఒక సంతకం పెట్టించుకోవాలి. నాన్నా, ఇప్పుడు కనుక వీళ్ళు గాయత్రి ఏమైనా చేస్తే మనందరికి చెప్పకూడదు. త్వరగా పైకి వెళ్ళిపోయి ఆపేయాలి నాన్న. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. ఏంటి? ఏం జరిగింది? మీరిద్దరు ఇక్కడికి వచ్చారు, ఏం జరిగింది? అది ఏంటంటే ఏంటంటే అమ్మా గాయత్రి, నీ కోసం పోలీసులు వచ్చారు. పోలీసులు ఏంటమ్మా? అవునమ్మా. అంటే అక్క బావ వాళ్ళు వచ్చారా? వాళ్ళు ఎక్కడున్నారు తెలిసిందమ్మా? అనంత్ గారి కంప్లైంట్ ఇచ్చారేమో కదా? లేదమ్మా, అదేం కాదు. ఒకసారి నువ్వు కిందకి రా, చెప్తాను. రా రామ్మా. ఫణి, నువ్వొచ్చి నా ప్లాన్ అంతా పాడు చేసావు. ఇంకొక్క క్షణం ఆగుంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. చేసావులే పెద్ద ప్లాను. కింద పోలీసులు వచ్చున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఆ పోలీసులు గాయత్రి కోసం ఎందుకు వచ్చారు? త్రిపుర గాయత్రికి థ్రెట్ ఉందని కంప్లైంట్ చేసిందంట. గాయత్రిని ప్రొటెక్ట్ చేయటానికి పోలీసులు వచ్చారు. వాళ్ళని చూసి మీ అత్త గజగజలాడుతూ మెట్ల దగ్గరే ఆగిపోయింది.
అంటే మన నుంచి చెల్లెల్ని కాపాడుకోవడానికి అక్క ఇంత పని చేసిందా? కిందకి పదండి, చెప్తాను. తనేనండి గాయత్రి, నా భార్య. అమ్మా, ఈ లెటర్ మీద సంతకం పెట్టు. ఇదంతా దేనికండి? మీ అక్క నీ ప్రొటెక్షన్ కోరుతూ మాకు కంప్లైంట్ ఇచ్చారు. గాయత్రి, నువ్వు సంతకం పెట్టు. మీ అక్క ఎక్కడున్నా నీ సంతోషం కోరుకుంటూ ఉంటుంది. మేడం, మా అక్క కంప్లైంట్ ఇచ్చింది అంటున్నారు. తను ఎప్పుడొచ్చింది మీ దగ్గరికి? అసలు తను ఎక్కడుంటుందో మీకు వివరాలు ఇవ్వని చెప్పిందా? లేదమ్మా, ఆ వివరాలేమీ చెప్పలేదు. అది కన్ఫర్మా కాదా అని తెలుసుకోవడానికి నేనొచ్చాను. ఏది ఏమైనా మిమ్మల్ని థ్రెట్ నుంచి కాపాడడానికి మేము కంప్లైంట్ తీసుకోవాలి. మా ప్రాసెస్ మేం చెయ్యాలి. సైన్ చేయండి. ఇదిగోండి. అంటే మీ అక్కగారికి మా మీదే అనుమానం, మేము నిన్నేదో చేసేస్తామని, అంతే కదా? ఊరుసి, మీరు గాయత్రిని ఏదో చేస్తారని కాదు వదిన కంప్లైంట్ ఇచ్చింది. చాలాసార్లు అన్నయ్య మీద అటాక్ అవ్వడం వల్ల వదిని పని చేశారని ఎందుకు అనుకోకూడదు? ప్రతిదానికి మీరే కారణం అనుకోవడం తప్పు. అలా అని ఇక్కడెవరు అనలేదు. కన్నయ్య ఎక్కడున్నాడో ఏమిటో. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన త్రిపుర కన్నయ్యని ఎక్కడ దాచిందో. ఎప్పుడు రా నా కన్నయ్యని చూసేది? కన్నయ్య, అంటే మీ అక్క మన మీద అనుమానంతోనే ఈ కంప్లైంట్ చేసిందన్నమాట. అందులో డౌట్ ఏముంది? గాయత్రిని మనం ఏమైనా చేస్తామని ముందే గమనించి ఇలా చేసింది.